ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. వృశ్చిక రాశి. ఈ ఆషాఢ మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉంది. కానీ కార్యక్రమాలు మాత్రం దిగ్విజయంగా నెరవేరుతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అతిగా మాట్లాడి ఇబ్బందుల పాలవుతుంటారు. అలా అతిగా మాట్లాడకండి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి బాటలో నడుస్తుంటాయి. ఆదాయం మంచిగానే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కొన్ని కొత్త పనులు చేపట్టడం జరుగుతుంది. 10 మంది యొక్క సహాయ సహకారాలు లభించడం అనేటువంటి జరుగుతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి ఒక ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోవడానికి మంచి సమయం ఆసన్నమైంది. 10 మందికి ఉపయోగపడేటువంటి యొక్క కార్యక్రమాలు చేయడం వల్ల పేరు ప్రతిష్టలు పెంపొందడం జరుగుతుంది. విదేశాలలో ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు లభించడము, అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలు నెరవేరడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ అనవసరంగా ప్రతి విషయం గురించి ఆలోచన చేసి మనస్సును పాడు చేసుకుంటారు. అది మాత్రం వద్దు. ఎంతవరకు అవసరమో అంతవరకే ఆలోచించండి. ఆ పని గురించి ఆలోచించి అక్కడితో దాన్ని ఆలోచన పక్కకు కట్టిపెట్టండి. సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ధనలాభం బాగా ఉంటుంది. కులాచారముల యందు మంచి శ్రద్ధ చూపిస్తారు. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతుంటాయి. ధనలాభము, మిత్రలాభము రెండూ కూడా జరుగుతాయి. మంచి ఆశించినటువంటి ఒక ఫలితం వస్తుంది. మంచి మిత్రులు లభిస్తుంటారు మీకు. మీరు చేసేటువంటి ఒక వృత్తి వ్యాపారాల్లో వారితో ముందుగా కొద్దిగా జాగ్రత్తగా ఉండి వారి యొక్క మనోగతము తెలిసిన తర్వాత మీరు వారితో ఫ్రీగా మూమెంట్ కావచ్చు, కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే తీరని సంతాపము, ఎప్పుడూ మనస్సులో ఏదో ఒక బాధ, అనవసరంగా డబ్బు ఖర్చులు కావడం, ఎందుకు ఖర్చు పెడుతున్నామో తెలియక డబ్బులు ఖర్చు అవుతున్నాయనేటువంటి, లేదా ఎక్కడైనా మోసపోవడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కుటుంబంలో ఎప్పుడు అశాంతిగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే నూతన గృహం కొనుక్కోవడం కానీ కట్టుకోవడానికి కానీ ప్రయత్నం చేయడం అనేటువంటి జరుగుతుంది. సరే, కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఆ ఇబ్బందులు ఏర్పడినప్పటికీ తొందరగానే సమసిపోతాయి. ఈ ఇబ్బందులు తొలగిపోవచ్చు, కానీ బంధువుల వలన ఇబ్బందులు వస్తాయి. దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. బంధువులు ఎవరని చెప్పలేము. కొంతమంది బంధువుల వల్ల మీకు లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెట్టి వారు ఆనందపడుతుంటారు. కాబట్టి జాగ్రత్త. అనాలోచితమైనటువంటి యొక్క పనులు ఏవి కూడా చెయ్యకండి. ప్రతి పని కూడా ఆలోచించి మాట్లాడండి. ఆలోచించి అడుగు ముందుకెయ్యండి. ఇక 4వ వారము మనోధైర్యంచే అడుగు ముందుకేయడం జరుగుతుంది. కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. రుణబాధలు కూడా తగ్గిపోతుంటాయి. మీరు శ్రమకు తగ్గినటువంటి యొక్క ఫలితాన్ని పొంది హాయిగా, సంతోషంగా, సుఖంగా ఉంటారు. మనశ్శాంతిగా జీవిస్తారు. కానీ కొన్ని చిన్న విషయాలు అనుకోకుండా మధ్యన వస్తుంటాయి. కాబట్టి దాని గురించి మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయము అనేటువంటి ఒక దాని స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే మీకు ఆ సూర్యనారాయణ మూర్తి వల్ల సమస్తమైనటువంటి ఒక కష్టాలు తొలగిపోయి సుఖంగా, సంతోషంగా ఉంటారు. ఈ ఆదిత్య హృదయం ప్రతిరోజు పారాయణం చేయడం అలవాటు చేసుకోండి. ఆ స్వామి యొక్క దయ వల్ల సుఖంగా, సంతోషంగా ఉంటారు. ఇది విష్ణుమూర్తికి శయనేకాదశి అని చెప్పి అంటారు. అంటే దక్షిణాయనం ప్రారంభం కాగానే ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభం అవుతూ ఉంది. మనకు సూర్యుడు కర్కాటక రాశిలో వస్తున్నారు. కర్కాటక సంక్రమణం అంటారు. ఈ రోజు నుంచే దక్షిణాయనం అంటే ఈరోజు 18వ తారీఖు నుంచే మనకు ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం ప్రారంభమైనటువంటి యొక్క మొదటి ఏకాదశి అయితే ఉంటుందో
సామాన్యంగా. అది శయనే ఏకాదశి. ఎప్పుడైతే దక్షిణాయనం ప్రారంభమవుతుందో అప్పుడు విష్ణుమూర్తి నిద్రపోతుంటాడు, పడుకుంటాడు. ఆయన పడుకుంటే ప్రపంచం నడుస్తుందా? అదేం కాదు, యోగ నిద్రలో ఉంటాడు. ఆ యోగ నిద్ర 4 నెలలు పడుకుంటాడు మహానుభావుడు. కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్తానేకాదశి అని పేరు. ఆ రోజు మేల్కొంటాడు. మార్గశిర మాసంలో వచ్చబడేటువంటి ఒక వైకుంఠ ఏకాదశి నాడు మనకు ఉత్తర ద్వారం నుంచి స్వామివారు దర్శనమిస్తారు. లేవగానే ఎంబడి దర్శనమివ్వడు స్వామివారు కార్తీక మాసంలో. ఆ ఉత్తానేకాదశి పక్క మించి లేస్తాడు. లేచి శుభ్రం కావాలి, ఫ్రెష్ అయిపోయి అప్పుడు వచ్చి మనకు మార్గశిర శుద్ధ ఏకాదశి లేకుంటే అప్పుడో ఆ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుందో ఆ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు మనకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తాడు. ఈ చాతుర్మాస్యాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి నాటి నుంచి విష్ణు పూజ చేసుకోవడం చాలా మంచిది. దేవతలంతా కూడా నిద్రపోతూ ఉంటారు. పూర్వకాలంలో అయితే ఈ దక్షిణాయనంలో ఏ కార్యక్రమాలు చేసేటువంటి వారు కాదు, చాలా మటుకు తప్పని పరిస్థితులలోనే చేసేవారు, భగవంతుడు నిద్రపోయినాడని చెప్పి. అయితే ఈ దక్షిణాయనంలో మనము రేపు తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. స్వామివారికి తొలి ఏకాదశి నాడు పొద్దున్నే తలంటి స్నానం చేసుకొని విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని పూజ చేసుకొని స్వామివారికి ఈ ఒక రోజులు మీకు 4 నెలలు వీలు కాకపోతే ఒక్క నెల రోజులు కూడా వీలు కాకపోతే ఒక్కరోజు ఒక వారము ఆ స్వామివారికి అష్టోత్తర నామాలు చెప్తూ తులసీ దళాల చేత పూజ చేయండి. ఎప్పుడైతే మనం స్వామివారు సేవించినారో తులసీ దళాల చేత గనక మనం స్వామివారికి విష్ణుమూర్తికి గనక మనం సేవ చేసుకున్నట్టయితే కార్యక్రమాలన్నీ కూడా మనకు నెరవేరుతాయి. ఇది మనము ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మనకు చాతుర్మాస్యాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత పౌర్ణిమ రోజు గురు పౌర్ణిమ అనేటువంటిది వస్తుంది. ఆ రోజు వ్యాస భగవానుడు పుట్టినరోజని కొందరంటారు, భారతం రాసిన రోజని కొందరంటారు. ఏది ఏమైనా ఆ రోజు స్వామివారికి ఆ వ్యాసమూర్తికి మనము పూజ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన తెలంగాణలో పండుగ ఆషాఢ మాసంలో అందరికీ తెలుసు, బోనాల పండుగ. అంటే అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో భూమి మీద తిరుగుతూ ఉంటుందట. ఆషాఢస్య ప్రథమ దివసే అని చెప్తుంటాడు. భూమి మీద తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈమెకు ఈ ఆషాఢ మాసంలో భూమి అంతా కూడా పులకరించి ఉంటుంది. కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనము అంటే నైవేద్యం పెట్టడం అనేటువంటిది జరగాలి. ఆమె సంతోషపడుతుంది, భూమి మీదకి వచ్చింది కాబట్టి అమ్మవారు ఆమెకు ఈ ఆదివారము గురువారము ప్రతివారము ఎవరెవరి యొక్క సాంప్రదాయాలను బట్టి ఆ రోజు అమ్మవారికి పాయసాన్నము నైవేద్యం పెట్టి ఆమెను తృప్తిపరిచినట్టయితే సంవత్సరం అంతా కూడా మనం సుఖంగా ఉంటామని చెప్పి మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆచారము, చాలా పెద్ద పండుగ ఇది. అమ్మవారి యొక్క పండుగ మన తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో బోనం చేసి సంతోషంగా హాయిగా అమ్మవారి కృప వల్ల సుఖంగా ఉందాము. తర్వాత తొలి ఏకాదశి, ఆ తర్వాత గురు పౌర్ణిమ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ఈ పండుగ నెరవేర్చుకుందాము. తిరిగి వచ్చే పండుగలు శ్రావణ మాసం నుంచి మనకు చాలా పెద్ద పండుగలు ప్రారంభమవుతుంటాయి. అప్పుడు కలుసుకుందాము. ఇది శుభం.